గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. అలాపి గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్కే రెడ్డి. మరి టుడే మన న్యూస్లో న్యూస్ 8 మనం ఎదురు చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి. న్యూస్ 8 రానే వచ్చింది. మన 7లో చెప్పినట్టుగా మీ అభిప్రాయం మాకు కావాలని చెప్పి మన అభిప్రాయాన్ని తీసుకునేదానికి యాషార్ మనకి న్యూస్ 8 ఇవ్వటం జరిగింది. ఇక్కడ న్యూస్ 8లో మన అభిప్రాయం కంపెనీకి కావాల్సి వచ్చింది కాబట్టి మన అభిప్రాయాన్ని యాషార్ తీసుకుంటున్నాడు. ఇక్కడ మన అభిప్రాయం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా మీ బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళండి, ఓఎస్లోకి. అందులో మన న్యూస్ 8 పాపప్ మీద లింక్ టచ్ చేయండి, ఓపెన్ చేసుకోండి, చదవండి. ఎందుకంటే ఈ న్యూస్ 8లో మన అభిప్రాయాన్ని రేపు 4వ తేదీ మనకి ఈ నెల 4వ తేదీ, ఈరోజు 1, 4వ తేదీ లోపు తెలియజేయండి అని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. 4వ తేదీ అంటే సోమవారం లోపు, సోమవారం మిడ్నైట్ లోపు మనం అందరం కూడా మన అభిప్రాయాన్ని మనం తెలియజేయాలి ఫౌండర్స్. మరి మీరందరూ కూడా, మీరే కాదు మీ డౌన్లో ఉన్నటువంటి ఫౌండర్స్ అందరికి కూడా తెలియజేయండి, తెలియపరచండి. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ ఐడి ఓపెన్ చేయించి వాళ్ళ చేత చేయించండి. వాళ్ళ అభిప్రాయం కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలియజేసే విధంగా చెప్పండి. ఎందుకంటే ఇక మంచి అభిప్రాయం అనేది మన తోచిన అభిప్రాయాన్ని తెలియజేద్దాం. ఎందుకంటే ఈ అభిప్రాయ సేకరణ అనేది చాలా విధాలుగా రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. ఏది చేసినా మన మంచికే అని చెప్పి, ఏది జరిగినా ఏది వచ్చినా అన్ని మన మంచి కోసమే చేస్తున్నారు తప్పితే ఇది ఎవరికో కాదు. ఆన్ పేసులో ఉన్న ప్రతి ఫౌండర్ యొక్క భవిష్యత్తును ఉద్దేశించి, ఆన్ పేసు కంపెనీ స్టార్ట్ అయితే ప్రతి ఫౌండర్ యొక్క లైఫ్ మారబోతుంది కాబట్టి వీటన్నిటిని ఉద్దేశించి మన CEO గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ఆమోదించాలి. ఆయన్ని అడిగినటువంటి మన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలి. అందుకని మై డియర్ ఫౌండర్స్, ఇది ఒకసారి చూడండి. ఈ అభిప్రాయ సేకరణలో పాపప్లోకి వెళ్తే ఈ బ్లాక్ అక్షరాలతో క్లిక్ టు ద రెస్పాండ్ నౌ అంటే అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన రెస్పాన్స్ ఏంటనేది మనం తెలియజేయచ్చు. క్లిక్ టు ద రెస్పాండ్ నౌ అని బ్లాక్ అక్షరాలతో పెద్ద అక్షరాలు ఇచ్చాడు బోల్డ్గా, దాని మీద టచ్ చేయండి. అది ఇక్కడ మనకి ఎందుకు తీసుకుంటున్నాడంటే రేపు రాబోయేటువంటి న్యూ బిజినెస్, యాష్ సార్ యొక్క న్యూ బిజినెస్, కొత్త బిజినెస్ మనకంటే న్యూ సాఫ్ట్వేర్. యాష్ సార్ వాయిస్ కూడా మార్నింగ్ గుష్మిందర్ దిలాన్ గారు పెట్టడం జరిగింది. యాష్ సార్ వాయిస్ కూడా అంటే కొత్త టెక్నాలజీతో సంబంధించినటువంటి మన సాఫ్ట్వేరు, దాంట్లో మనకి అభిప్రాయ సేకరణ కూడా తీసుకొని తెలియజేయడానికి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ మనం జర్నీ చేస్తున్నటువంటి వాహనం అంటే మన ఆన్ పేసుని వాహనంతో పోల్చాడు. దానికి ప్రాబ్లం వచ్చింది తెలుసు, మనం అందరం చూస్తున్నాం. ప్రాబ్లం రాబట్టి ఇన్ని రోజులు ఆగాము, లేదంటే ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది 2 years బ్యాకే. ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎలాంటిదంటే అంతా ఇంత ప్రాబ్లం కాదు, మ్యాక్సిమం ఏకంగా ఇంజినే సీజ్ అయింది. ఇంజిన్ ప్రాబ్లం వస్తే రిపేర్ చేసుకోవచ్చు, కానీ పూర్తిగా రిపేర్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేని విధంగా వచ్చేసింది. అంటే సీజ్ అయింది అని చెప్తున్నాడు. అంటే అయినప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? ఇంజిన్ ఆగిపోయిందని చెప్పి మన జర్నీ అయితే ఆపం కదా, మన గమ్యస్థానం చేరాలి. దానికి మనకు ఏం చేస్తున్నావు నువ్వు? గమ్యస్థానం చేయటానికి పాత వాహనాన్ని బాగా చేసుకుందామా, అది బాగా అయిందాక అది బాగా కాదని తెలుసు కూడా మళ్ళీ దానికి ఏమన్నా ప్యాచింగ్ వేసి తీసుకెళ్దామా అనేది ఇక్కడ లేదు. కాబట్టి కొత్త వాహనం రెడీ చేసుకోవటం, అదే ప్లేస్లో అలాగే న్యూ వాహనాన్ని రెడీ చేసుకుంటాం. కాబట్టి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడిగారు. దాన్ని మీరు ఒకటి, అందులో మా బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ను చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారు? అంటే మన యొక్క ఆన్ పేస్, మన డ్రీమ్ని, మన బ్యూటిఫుల్ బిజినెస్ మోడల్ని మనం ఏదైతే ఇప్పుడు దాకా చెప్పుకున్నామో, ఎటువంటి ఇన్కమ్ ఉందో, ఎలాంటి లైఫ్ లీడ్ చేయబోతున్నామో అవన్నీ మీకు అందించడానికి, అవన్నీ మనం తీసుకోవడానికి, అక్కడ చేరుకునేదానికి మనం వెళ్తున్నాం, మనం వర్క్ చేస్తున్నాం.
అవి చేరుకోవడానికి మీరు ఈ కంపెనీకి ఏమాత్రం సపోర్ట్ చేస్తున్నారు? ఎంత మాత్రం కట్టుబడి ఉండి పనిచేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనేది అడుగుతున్నాడు ఇక్కడ. దీనికి ఆన్సర్‌గా మనకు ఓ న్యూస్ 6లో కొన్ని విషయాలు చెప్పున్నాడు. ఆ విషయాలకి అనుకూలంగా మీరు దానన్నిటికి కట్టుబడి ఉన్నారా? లేదా? మీ అభిప్రాయం ఏంటనే దానికి ఒక క్వెషన్‌ను మన బ్యూటిఫుల్ ఇన్‌కమ్‌ని, మన డ్రీమ్స్‌ని, మన కలల్ని సాకారం చేసుకునేదానికి మీరు మాతోటి సహకారం ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారా? లేదని అడుగుతున్నాడు. దీనికి ఒకటో ఆన్సరొచ్చి పూర్తి నిబద్ధతతో నేను దీనికి పరిష్కరించాలనుకుంటున్నాను. అంటే పూర్తి స్థాయిలో నేను మద్దతు తెలపాలి అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో నేను మీకు మద్దతిస్తానని ఒకటిచ్చాడు. రెండోది కొంతవరకు నిబద్ధతతో ఉన్నాను. నాకు ఇంకా ఆసక్తిగా ఉంది కానీ ఖచ్చితంగా తెలీదు. అంటే అటు ఇటుగా అనోళ్ళు కొంత. కొంత సపోర్ట్ చేస్తా, కొంత చేయనన్నట్టుగా అని రెండోదిచ్చాడు. ఇంకొకటి నేనిక కట్టుబడి లేను. ఈ ప్రయాణం నా కోసం కాదు. అంటే ఇంక నా వల్ల కాదు, నాకు వద్దు అనేవాళ్ళు కొందరుంటారు గదా! అలా 3 ఆన్సర్‌లిచ్చాడు. ఇందులో మీ ఆన్సర్ ఏది అనేది మీ చాయిస్. యువర్ చాయిస్. అంటే ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నా అభిప్రాయం నేను జెప్పేసాను. మార్నింగ్ 3 గంటల టైంలోనే నేను ఓపెన్ చేసి చదువుకొని మొత్తం అప్పుడే ఇచ్చేసాను. కానీ మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. మీ అభిప్రాయం ఏంటనేది మీకింకా తెలవకపోతే మీ సీనియర్, మీ అప్లైనర్ ఉంటాడు కదా! ఆయనతో కూర్చొని మీరు డిస్కస్ చేసుకొని మీ అభిప్రాయం తెలవండి. అలాగని నేనైతే మీకు పలానా చేయమని నేను చెప్పను. ఎందుకంటే అభిప్రాయ సేకరణ అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళకే. ఇక్కడ ఫౌండర్స్‌ని ప్రతి ఒక్కరిని అభిప్రాయం అడుగుతున్నాడంటే ఒకసారి మన బిజినెస్‌ని లైవ్‌లోకి తీసుకెళ్తున్నప్పుడు, ఇప్పుడు దాకా మనం పాత బిజినెస్, పాత సాఫ్ట్‌వేర్ వర్క్ చేశాడు. అది ప్రాబ్లమ్ వచ్చినప్పుడు న్యూ సాఫ్ట్‌వేర్‌ని ఒక న్యూ టెక్నాలజీ తోటి ఇంకా అడ్వాన్స్ మోడల్‌ని తీసుకొనొచ్చాడు. తీసుకొస్తున్నప్పుడు పబ్లిక్‌లోకెళ్ళినప్పుడు రేపు ఏమి జరిగినా, ఏమి వచ్చినా కూడా క్వెషన్‌లొస్తాయి. ఎవరినడిగి చేశాడు? ఎందుకు చేశాడు? అనే దానికి యాష్ సారు మనందరిని ఫౌండర్స్ అంటున్నాడు. ఫౌండర్‌లయినప్పుడు మనం ఒక భాగస్తులం అందులో. మన అభిప్రాయం గూడా గావాలి గదా! తీసుకోవాలి గదా! అనే దానికి ఇంక ఎక్కడ గూడా సీఈఓ గారికి రిమార్క్ రాకుండా రేపు లాంచ్ అయినంక గూడా కొత్త బిజినెసు మన అభిప్రాయం తీసుకుంటున్నాడు. వీళ్ళందరూ గూడా ఆమోదించి నాకు సపోర్ట్ చేయబట్టే నేను దీన్ని తీసుకొచ్చాను అని చెప్పేదానికి ఒక బలమైన ఎవిడెన్స్ ఇది. ఇది ఒక కారణం. దీనికి అభిప్రాయ సేకరణలో ఇది గూడా ఒక కారణం. అంతేగాని ఇదెందుకు పెట్టాడనేది కాదు. అది న్యూ బిజినెస్ ఇన్ని రోజులు ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం న్యూ బిజినెస్ తీసుకొస్తున్నప్పుడు మన అభిప్రాయం తీసుకోవడం ధర్మం. మనం చెప్పడం గూడా మన ధర్మం. అందుకని మీరు దీనికి మీకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారా లేదనేది మీరు తెలియజేయండి.